హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు రెసిపీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి. అస్సలు మసాలా లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. బెండకాయ పులుసు పెట్టుకున్నప్పుడల్లా ఈ విధంగా పోపు పెట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయినాక అందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. పోపు దినుసులు బాగా ఫ్రై అయినాక కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆనియన్ ముక్కల్ని మగ్గించండి. ఓకేనా, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ మంచి కలర్ రాగానే ఒకసారి బాగా కలుపుకుని కట్ చేసినటువంటి బెండకాయ ముక్కలు వేసుకోండి. మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో బెండకాయ ముక్కల్ని మగ్గించుకోండి. సో ఇక్కడ బెండకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఆయిల్ తక్కువ వేసుకుంటే కనుక మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, లేత బెండకాయలు అయితే పులుసుకి చాలా బాగుంటాయండి. అందులో జిగురు కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మోకాలు నొప్పులకి అవి బాగా పనిచేస్తాయి అన్నమాట. బెండకాయ ముక్కలు సగం ఫ్రై అయినాక ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వాటంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో 3 మినిట్స్ పాటు మగ్గించండి. సో మనకి ఫైనల్గా టమాటాస్, బెండకాయ ముక్కలు బాగా మగ్గుతాయండి. ఒకసారి బాగా కలుపుకుని సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని ఒక 1/2 లీటర్ వాటర్లో నానబెట్టుకుని ఆ వాటర్ తీసుకొని కర్రీలో వేసుకోండి. అందులోనే ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్ కూడా వేసుకుని బాగా కలపండి. ఓకేనా, మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి ఒక 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే అక్కడే వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 2 మినిట్స్ పాటు కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. ఈ కర్రీకి మనం కరెక్ట్గా వాటర్ అనేది వేసామండి. గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా ఉంది కదా. సో మీరు కనుక వాటర్ కనుక ఎక్కువైతే శనగపిండిని వాటర్లో కలుపుకుని 1 స్పూన్ వరకు వాటిని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఓకేనా, అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా ఉంటుందండి. ఓకేనా, సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.